ప్రారంభం దశలోనే ఎండ తీవ్రతరం కావడంతో వేడి వడగాల్పులు ఎక్కువగా వీచడంతోనూ విరగబూసిన పూత సగానికి పైగా రాలిపోయింది. దీంతో మామిడికాయ రైతుల ఆశలు ఆవిరయ్యాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో మామిడి పూత ఈ సీజన్లో ఆలస్యంగా వచ్చింది. అయినప్పటికీ పూత విస్తారంగా రావడంతో రైతుల ఆశలు మామిడిపై పెరిగాయి. సాధారణంగా నవంబర్, డిసెంబర్ మాసాలలో పూత వచ్చి సంక్రాంతిలో పిందెలు ఏర్పడి శివరాత్రికి శివలింగమంత మామిడికాయ ఉండాలనేది పెద్దల నానుడి. అటువంటిది గతేడాది అత్యధిక వర్షపాతం వల్ల పూత ఫిబ్రవరి ప్రారంభమైనా రాలేదు. మార్చి మొదటి మాసంలో పూత రావడంతో అప్పటికే ఉష్ణోగ్రతలు పెరిగిపోయి పూత మగ్గిపోయి రాలిపోయింది. కాండాలు మాత్రమే నిలబడ్డాయి. పూత బాగా వచ్చిందని సంబరపడిన రైతులు పూత రాలిపోవడంతో దిగాలు పడిపోయారు. ప్రతి ఏడాది ఏదో విధంగా రైతులకు ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఏర్పడడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ పంటలే దిక్కని రైతులు ఆలోచిస్తున్నారు. తూర్పు మండలాలలోని పుత్తూరులో సుమారు 10,000 ఎకరాలు, వడమాలపేటలో 15,000 ఎకరాలు, విజయపురంలో మామిడి రైతులు 1,000 ఎకరాలలో మామిడి సాగు చేస్తున్నారు. ఈ ప్రాంత రైతులు మామిడి పంటపైనే ప్రత్యక్షంగా అలాగే పరోక్షంగా ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. దీంతో ఈ ఏడాది రైతులు మామిడి సాగుకు ఆసక్తి చూపించలేకపోతున్నారు. మామిడి పంట దిగుబడి బాగా వస్తుందని ఆశించిన మామిడికాయల రైతులు ఇలా ప్రతికూల పరిస్థితులు ఏర్పడి పంట నష్టానికి గురి అవుతుండడంతో తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. మామిడి సాగు కోసం అప్పు చేసి మరీ సాగు చేసినా ఫలితం దక్కేలా లేదు. పూత బాగా వచ్చింది, ఈసారి మామిడి విరగ కాస్తుందనుకున్నారు. అయితే ఉన్న పూత మగ్గిపోయి రాలడంతో అప్పులు ఎలా తీర్చాలో అర్థం అవ్వడం లేదు రైతులకు. ఇప్పుడు వీరిని ప్రభుత్వమే ఆదుకోవాలి. ఈ ఏడాది మామిడి సాగుతో నష్టాలే మిగిలాయి రైతులకు. మామిడి పంటను ఆధారంగా చేసుకుని జీవనం సాగించే వాళ్ళమని ఇప్పుడు తోటలో ఏమాత్రం పూత లేకపోవడంతో ఏమి చేయాలో దిక్కుతోచని పరిస్థితిగా ఉందని రైతులు వాపోతున్నారు. మామిడిని నమ్ముకుంటే నష్టపోయేలా ఉన్నామని పలు రైతులు వాపోతున్నారు. రాయలసీమలోని 10 జిల్లాల్లో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోనూ మామిడి పంటను ఆధారంగా చేసుకుని రైతులు అప్పులు చేశారు. పంట దిగుబడి తగ్గడంతో నానా యాతన పడుతున్నామని రైతులు తమ గోడును వినిపిస్తున్నారు. ప్రభుత్వం మామిడి రైతులకు రైతు భరోసా కింద ఇస్తామన్న డబ్బులు మంజూరు చేయాలని, అలాగే పంటలో తీవ్రంగా నష్టపోతున్న రైతాంగానికి ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు రైతన్నలు.
తిరుపతి సమీపంలోని తిరుచానూరు వద్ద ఉన్న మార్కెట్ యార్డులో మండీలు సీజన్ కావస్తున్నప్పటికీ మామిడికాయలు రాకపోవడంతో అన్ని మండీలు బోసిపోయి ఉన్నాయి. ప్రతి ఏడాది మార్చి ఏప్రిల్లో సీజన్ ప్రారంభం కాగానే మామిడికాయలతో కలకల్లాడేది మార్కెట్. రైతులు మామిడికాయలు లోడింగ్ అన్లోడింగ్ కార్యక్రమాలు జరిగేవి. కాగా ఏప్రిల్ నెల ప్రారంభమైన ఈ ఏడాది మండీలలో కాయలు లేక బోసిపోయి ఉన్నాయి. ప్రభుత్వం మామిడి రైతుల నష్టాలను అంచనా వేసి వారికి తగిన విధంగా ఆర్థిక భరోసా కల్పించాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇదే విధంగా కొనసాగితే రైతులు నష్టపోతారని ఆర్థిక భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు రైతులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి తిరుపతి నుండి మా ప్రతినిధి ముని జూమిన్లో సిద్ధంగా ఉన్నారు. ముని, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. అయితే మామిడి పళ్ళ సీజన్ వచ్చినా కూడా మామిడి పళ్ళు మార్కెట్లో అయితే అసలు ఎక్కడా కూడా కనిపించట్లేదు. ముఖ్యంగా బంగినపల్లి అయితే అసలు కనిపించట్లేదు. రైతులు మాత్రం ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్లే ఈసారి పంట రాలేదని చెప్తున్నారు. అసలు పంట రాకపోవడానికి కారణాలేంటి? థ్యాంక్ యూ. తిరుపతి జిల్లాలో మామిడి రైతులు వేల ఎకరాలలో రైతులు సాగు చేస్తున్నారు. అయితే తిరుపతి జిల్లా మొత్తం మీద ఈసారి రైతులకు నిరాశ మిగిలింది. వాతావరణాలు అనుకూలించకపోవడం వల్లనే ఇది ఏర్పడిందనేసి రైతులు వాపోతున్నారు. అయితే మామూలుగా అయితే అన్ని రకాలుగా మామిడికాయలు ఏమైనా ఉన్నాయో బేనిసా కావచ్చు, బంగినపల్లి, రసాలు, అంటి మామిడి పండ్లు, ఈ విధంగా రకరకాల మామిడి పండ్లు అయితే కొనసాగిస్తూ ఉంటాము, ఇస్తూ ఉంటాము. ఇతర రాష్ట్రాలకు మన కాడ నుంచి ఈ మామిడికాయలు కొనే పరిస్థితి అయితే ఉంది. అదే ఇప్పుడే ఏదైతే మామిడికాయల దిగుమతి తగ్గిపోయిందో ఇతర రాష్ట్రాల నుంచి మనం కొనుగోలు చేసుకునే విధంగా తిరుపతి మార్కెట్ అయితే ముందుకు ఇప్పుడు జరుగుతుంది. ముని, అయితే రైతులు ఏం చెప్తున్నారు అంటే ప్రతికూల వాతావరణం ఒకటే కారణమా, లేకపోతే ఎందుకని రైతులు ఎక్కువగా మామిడి పళ్ళు మేము ఇక మీదట పండించాం, ప్రత్యామ్నాయ పంటలు ఏదైనా ఉంటే చూసుకుంటామని కూడా చెప్తున్నారు. అసలు రీజన్స్ ఏమై ఉంటాయి? అయితే రుణాలు పొంది మామిడి పంటపైన ఆధారపడిన కుటుంబాలు ఈ మామిడికాయల సీజన్లోనే సంపాదించుకోవాలనే ఉద్దేశంతో బ్యాంకుల నుంచి రుణాలు పొంది మామిడి సాగునైతే చేశారు. అయితే వర్షాలు అధికంగా పడడం వల్ల ఆ తరువాత ఎండాకాలం ఈ ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల రైతులకి చాలా ఇబ్బందికరమైన వాతావరణమే ఏర్పడింది. అయితే పూత బాగా వచ్చింది, వానల వల్ల పూత బాగా వచ్చింది అనేసి రైతులు సంతోషపడే లోపే ఉష్ణోగ్రతలు పెరగడం వల్లనే పూతంతా ఎండిపోయి రాలిపోయిందని అయితే రైతులు బాధపడుతున్నారు. దీనికి సంబంధించి అయితే ప్రభుత్వం త్వరగా చర్యలు తీసుకొని ఏదైతే మామిడి రైతులు ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా ఏదైనా ఉపాధి కల్పించడమో లేదంటే ఆర్థిక సహాయం చేయాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. అయితే ముని, ఏపీ గవర్నమెంట్ రైతులకు, ముఖ్యంగా ఈ మామిడి రైతులకు ఎలాంటి రైతు భరోసా అనేది కల్పించట్లేదా? ఎందుకంటే రైతులంతా కూడా మేము నష్టపోయాం, రైతు భరోసా కింద మాకు న్యాయం చేయాలి, ఆదుకోవాలి ప్రభుత్వం అని డిమాండ్ చేస్తున్నారు. అసలు రైతు భరోసా కింద ఈ మామిడి పంట అనేది రాదా రైతులకి? ఏంటి కారణాలు ఏంటి? ఖచ్చితంగా అయితే రైతు భరోసా అనేది మామిడి పంటకు వస్తుంది. ఎవరైతే రైతులు ఉన్నారో నష్టపోయిన రైతులు ఆల్రెడీ జిల్లా కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చర్చించి రైతులకి న్యాయం చేస్తామని కూడా తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా తెలిపారు. రైతులు ఎవరైతే ఇప్పుడు నష్టపోయారో వాళ్ళు ప్రతి ఒక్క కుటుంబానికి అన్యాయం జరగకుండా న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కలెక్టర్ గారు ఆల్రెడీ రైతులకు భరోసా ఇచ్చారు. అయితే ముని, గవర్నమెంట్ ఏం చెప్తోంది? ఏపీ గవర్నమెంట్ రైతులైతే మాకు ఖచ్చితంగా ఆర్థిక భరోసా కల్పించాలని అంటున్నారు. అయితే గవర్నమెంట్ నుంచి ఏదైనా స్పందన వచ్చిందా? ఖచ్చితంగా తిరుపతి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో శ్రీనివాసులు
అదేవిధంగా చిత్తూరు కలెక్టరు వీళ్ళందరినీ కలిసి మాడి రైతులు అయితే అర్జీలు ఇచ్చారు. వాళ్ళకి తగిన అంటే మీకు తగిన న్యాయం మేము చేస్తామని ప్రభుత్వం తరఫున ఎటువంటి మీకు రావాలో ఎటువంటి సహాయాలు అందాలో ప్రతి ఒక్కటి కూడా అందే విధంగా మేము చర్యలు తీసుకుంటామనేసి అని చెప్పి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టి రైతులకు తగిన న్యాయం చేస్తామని కూడా తిరుపతి ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు వీళ్ళందరూ ఖచ్చితంగా మేము రైతులకు న్యాయం చేస్తాము, మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు, మీరు తీసుకున్న రుణాలకు కూడా తగిన ఏదైతే రుణాలు తీసుకున్నారో అది కూడా మేము రుణాలకు సంబంధించి దాన్ని ఏ విధంగా మీకు బ్యాంకుల ద్వారా మీకు ఏదైతే క్లియర్ చేయాల్సి ఉంటుందో వాళ్ళతో కూడా మాట్లాడి బ్యాంకులతో కూడా మాట్లాడతామని కూడా చెప్తున్నారు అధికారులు. అయితే ముని, రైతులకి ఖచ్చితంగా ఒక ప్రాంతానికి సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉంటారు. ఈ వాణిజ్య పంటలు పెద్ద పెద్ద పంటలు వేసినప్పుడు రైతులు కూడా వారి నుండి సలహాలు తీసుకుంటూ ఉంటారు. వారు కూడా అప్పుడప్పుడు ఈ గ్రామాలకు వచ్చి పెద్ద పెద్ద పంటలు వేసే ప్రాంతాలకు వచ్చి రైతులకి తగిన సూచనలు చేయడం కావచ్చు, అవగాహన కార్యక్రమాలు కల్పించడం కావచ్చు, గవర్నమెంట్ తరఫున ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా ఈ చిత్తూరు జిల్లాలో, విజయనగరం జిల్లాలో అలాంటి కార్యక్రమాలు ఏవీ లేవా ప్రభుత్వం తరఫున? వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు? అయితే ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వ్యవసాయ శాస్త్రవేత్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరి జిల్లాలో తిరుపతి జిల్లా కావచ్చు, చిత్తూరు, అనంతపూర్, కర్నూలు ఈ విధంగా ప్రతి ఒక్క జిల్లాలో మామిడి పంట ఎవరైతే పెద్ద ఎత్తున వేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏ రసాయనాలు వాడుతున్నారు, అది ఏ విధంగా వాడుతున్నారు, ఎట వాడాలి అనే సూచనలు కూడా చేస్తున్నారు. అయితే ఈసారి ఎండ తీవ్రత ఎక్కువ ఉండడం వల్ల మామిడి పూత రాలిపోయిందనేసి మాత్రమే వాళ్ళు చెప్తున్నారు. మన ప్రభుత్వానికి సంబంధించి రైతులకి కావాల్సిన విత్తనాలు కావచ్చు, ఎరువులు కావచ్చు, అవన్నీ రసాయనాలు ప్రతి ఒక్కటి కూడా క్వాలిటీలోనే ఇచ్చామనేసి కూడా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే రైతులు మాత్రం చెప్తున్నది వాతావరణం అనుకూలంగా లేని కారణంగానే మామిడి దిగుబడి అనేది తక్కువ వచ్చిందనేసి అయితే చెప్తున్నారు మేడం. అయితే ముని, అంటే రైతులు ప్రత్యామ్నాయంగా ఎలాంటి పంటల్ని ఎంచుకోబోతున్నారు? ఎందుకంటే అసలు మామిడి అనేదే వాణిజ్య పంట. అలాంటిది ఇంత పెద్ద పంటను వదిలేసి మరి ప్రత్యామ్నాయంగా వెళ్తే రైతులు నష్టపోతారు. ఇప్పటికే మేము అప్పుల్లో ఉన్నామని కూడా చెప్తున్నారు. వీరికి సరైన ఒక మార్గనిర్దేశం కూడా కావాలి. ఇటు శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు? దీనికి ఖచ్చితంగా ఒక చర్య అయితే తీసుకోవాలి. రైతులు ఏమంటున్నారు? అసలు వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? రైతులైతే ఇప్పుడు ఏదైతే పంటలు వీళ్ళు మాడి తోటలు వేసుకున్నారో అది పర్మనెంట్ గా ఉంటుంది. వీళ్ళు సాగు ఇంకో నెక్స్ట్ పంట వేసుకోవాలంటే కూడా ఏదైతే వీళ్ళు మామూలుగా పనికి ఆహార పథకం లాంటిది అంటే ఈ 3 నెలలు వీళ్ళు తోటల్లో వీళ్ళు పని చేసుకొని మాడి పంట అనేది పండించుకొని దీంట్లో లాభాలు పొందుతారు. అదే పంట లేని నష్టం జరిగిన ఇలాంటి సమయాల్లో ఇతర పంటలు ఏదైతే ఉన్నదో చెనిక్కాయ కావచ్చు, వరి కావచ్చు, లేదంటే జొన్నలు, చెరుకు ఇలాంటి పంటలలో వేరే వాళ్ళ పొలాలను లీజుకి తీసుకొని వాటిలో పంటలు పండించి వాళ్ళ ఆదాయాలు పొందుతూ ఉంటారు. అయితే ఈసారి పెద్ద ఎత్తున మామిడి తోటల్లోనే వీళ్ళకి పెద్ద ఎత్తున నష్టాలు రావడంతో వేరే మార్గాన్ని వెతుక్కోవాలని చెప్పి ఆల్రెడీ నిర్ణయాలు తీసుకొని కొంతమంది డబ్బుండే వాళ్ళైతే పొలాలను లీజుకి తీసుకొని పనిచేస్తున్నారు. లేని వాళ్ళైతే వాళ్ళు కూలి పనిగా వెళ్తున్నారు. పొలాల్లో ఏదైతే పనులు ఉంటాయో రోజువారీ కూలి పనికి అయితే వెళ్తున్నారు రైతులు. అయితే ముని, దీనిపైనే ఆధారపడి ఎప్పటి నుండో మామిడి మాత్రమే వేస్తున్నటువంటి రైతులు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో అంటే తిరుపతి, చిత్తూరు ఇలాంటి ప్రాంతాల్లో మామిడి పంటనే, విజయనగరం లాంటి ప్రాంతాల్లో మామిడి పంటనే నమ్ముకొని ఏళ్ల తరబడి ఇదే వ్యవసాయాన్ని నమ్ముకొని చేస్తూ ఉంటారు. అయితే ఒకే రకమైన పంటని పండించడం వల్ల భూమి సారవంతం కోల్పోయి పంట దిగుబడి రాదని కూడా శాస్త్రవేత్తలు చాలా మంది రైతులకు చెబుతూ ఉంటారు. సో అలాంటి సమస్య ఏమైనా ఏర్పడిందా? లేదంటే ఖచ్చితంగా ఈ వడగాలులు ఎక్కువ అవడం, పూత రాలిపోవడం ఇదొక్కటే ప్రధాన కారణం అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. అది ఏదైతే భూమి సారవంతమైతే అవుతుంది. ఖచ్చితంగా మీరు ఏదైతే వాళ్ళు చెప్పారో పంటని దిగుబడి అనేది మొదట్లో ఎక్కువ ఉంటుంది, రానుగా తగ్గుతూ వస్తూ ఉంటుంది. అదే విధంగా ఈ భూమి సారవంతం అయిపోయిన తర్వాత పంట దిగుబడి అనేది కూడా తక్కువగా ఉంటుంది. ఆ కారణం కూడా ఒకటి ఉండొచ్చు. కానీ ఈసారి గతంలో కంటే కూడా ఈసారి ఎండలు ఎక్కువ ఉండడం వల్ల పూత 100%లో 50% పూత అనేది రాలిపోవడం జరిగింది. ఈ ఎండ తీవ్రత వల్లనే పూత రాలిపోవడం, ఎండ తీవ్రత వల్ల పూత రాలిపోవడం, దానివల్లనే మాడి పంట అనేది దిగుబడి తక్కువ వస్తుంది అనేసి కూడా రైతులు వాపోతున్నారు.
ముని మార్కెట్కి చేసుకోవడం అంటే ఏదైనా పంట పండించిన తర్వాత దాన్ని మార్కెట్కి ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి, దాన్ని ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి అనేటువంటి విషయాలు చాలా మంది పెద్ద పెద్ద రైతులకు కూడా తెలియవు. దీనివల్ల చాలా మంది దళారుల చేతిలో మోసపోతూ ఉంటారు. పండించిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియక ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల కూడా ఈ రైతులు ఈ పెద్ద పెద్ద పంటలు కావచ్చు, వాణిజ్య పంటలు కావచ్చు, ఇవన్నీ పండించడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఈ దళారీల ద్వారానే ఏదైతే పెద్ద పెద్ద మార్కెట్లకు ఉన్నాయో ఎవరైనా వెళ్తూ ఉంటాయి ఈ పంటలన్నీ. వీళ్ళు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో నేరుగా రైతుల దగ్గర పొలానికి వెళ్ళి వాళ్ళకి ఆ రేటు కట్టి దాన్ని తీసుకొని వచ్చి మార్కెట్ గోడౌన్లకి తరలించి అక్కడ 20 రూపాయలు ఉండే కేజీ మామిడిపండు ధరను 30 రూపాయలకి 40 రూపాయలకి ఆర్జించి వాళ్ళు కొనుగోలు చేస్తుంటారు. అదే విధంగా ఇప్పుడు ఏదైతే ట్రాన్స్పోర్ట్ లో ఉంటారో ఇప్పుడు ఈ ఇతర రాష్ట్రాలు బీహారు, రాజస్థాను, ముంబై ఇలాంటి రాష్ట్రాల నుంచి కొనుగోలుదారులు వచ్చి మన రాష్ట్రంలో కొనుగోలు చేసి తీసుకెళ్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు ఈసారి ఏదైతే జరిగిందో పంట నష్టం వల్ల మనమే ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసుకొని తిరుపతికి తీసుకొని వచ్చి అమ్ముతున్న పరిస్థితి అయితే తిరుపతిలో కనబడుతుంది. అయితే రైతులు మాత్రం మేము ఈసారి ఖచ్చితంగా మామిడి పంట ద్వారా నష్టపోయాము, మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రాధాయపడుతున్నారు. అయితే ముని ప్రతిసారి వాతావరణ శాఖ ఈ సంవత్సరం వర్షాలు ఎక్కువ పడబోతున్నాయి, ఎండలు ఎక్కువగా ఉండబోతోంది, ఈ వాతావరణం ఉండబోతోంది, ఈ వాతావరణానికి తగ్గట్టుగా ఇలాంటి పంటలు వేసుకోవాలని చెప్పి అటు వాతావరణ శాఖ కావచ్చు, ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు కావచ్చు, ఇవన్నీ కూడా సూచనలు సలహాలు ఇస్తూనే ఉంటారు. ఇవన్నీ కూడా రైతులు పాటించలేకపోవడం వల్ల, లేదంటే ఈసారి ఎండలు ఎక్కువగా ఉండబోతున్నాయి, పిందెలు పూత అంతా కూడా రాలిపోయే ప్రమాదం ఉంటుంది, అవకాశం ఉంటుందని ముందుగా ఎవరు హెచ్చరించలేదా? ఈ సూచనలన్నీ కూడా రైతులు పాటించలేదా? లోపం ఎక్కడ జరిగింది అంటారు? అయితే ప్రభుత్వం తరపున రైతులకి ఇవ్వాల్సిన సలహాలు సూచనలు అయితే చేశారు. అయితే రైతులు ఈసారి అయితే ఇంత ఎండ తీవ్రత ఇంత ఉంటుందని మాత్రం వాళ్ళు అనుకోలేదు. ఖచ్చితంగా మామిడి పంటలో అధిక ఆదాయం వస్తుందనే ఉద్దేశంతోనే బ్యాంకుల నుంచి రుణాలు పొంది ఈ విధంగా మామిడి పంటను అయితే వాళ్ళు సాగు చేశారు. అయితే ప్రభుత్వ సూచనలు సలహాల మేరకు ఇదైతే ఈసారి ఖచ్చితంగా వాతావరణంలో మార్పులు ఉంటాయి, అధిక వర్షం ఉంటుంది, అధిక ఉష్ణోగ్రత అనేది పెరుగుతుంది. ఖచ్చితంగా మీరు చూసి అయితే పంటను వేసుకోండి. అదే నీళ్లు కూడా ఇప్పుడు అధిక ఎండలు అయితే ఏ విధంగా ఉన్నాయో నీరు కరెక్ట్ సరిపోతాయా లేదా పంట పొలాలకు అవన్నీ కరెక్ట్ గా చూసుకొని వేసుకోవాలని చెప్పి నిత్యం గ్రామాలలో వ్యవసాయ శాఖకు సంబంధించి ఒక కార్యాలయం అనేది ఉంటుంది. వాళ్ళు ప్రతిరోజు రైతులను కలిసి వాళ్ళకి చెప్తుంటారు, ఏ రోజుకి ఆ రోజు ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా ఏ పంటకి ఏమేమి వాడాలి, ఏ ఏ ఎరువులు వాడాలి అనేసి సూచన చేస్తుంటారు. అదే విధంగా ఈసారి ఖచ్చితంగా అయితే ఎండలు తీవ్రత ఎక్కువ ఉన్నది, ఖచ్చితంగా మీరైతే ఇంకో ప్రత్యామ్నాయంగా వేరే పంట ఏదైనా వేసుకోండి అని కూడా రైతులకు సలహాలు సూచనలు అయితే చేశారు అధికారులు. అయితే ముని కేవలం మార్కెట్లో ఎక్కువగా కనిపించే బంగినపల్లి రసాలు వీటికి మాత్రమే ఈసారి ఈ కొరత ఉందా, లేదంటే మిగతా చాలా రకాల మామిడి పళ్ళు ఉంటాయి, కొత్త కొత్త రకాలు, కొత్త కొత్త వంగడాలను కూడా ఇప్పుడు శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు, వాటన్నింటికి కూడా ఇదే సమస్య ఉందా ఇప్పుడు? ఖచ్చితంగా అండి. ఇప్పుడైతే మనం మార్కెట్ కాడే ఉన్నాము. ఇదైతే ఏదైతే ఉందో అరటి మామిడిపండు అంటారు. ఇదే మామిడిపండును ఇదైతే మన తిరుపతి జిల్లా వేల ఎకరాల్లో దీన్ని సాగు చేస్తుంటారు రైతులు. అయితే మీరు చెప్పినట్టు రకరకాలు ఉండేటువంటి మామిడి పండ్లను అయితే చేసేవాళ్ళు ఇతర మన జిల్లాల్లో ఏదైతే ఉన్న అనంతపూరు, కర్నూలు, కడప, నెల్లూరు ఈ విధంగా రకరకాల జిల్లాల్లో అందరూ చేసేవారు. అయితే ఇప్పుడు ఈ వాతావరణానికి అనుకూలంగా లేని కారణంగా ప్రస్తుతానికైతే మామిడి పళ్ళను ఏ రకమైన మామిడి పండ్లు అయినా కానీ బయట రాష్ట్రాల నుంచి దిగుబడి చేసుకొని అమ్ముతున్నారు మన రైతులు. ముని ఈ రకంగా ఇదే కొనసాగితే ఫ్యూచర్ లో మనం కూడా ఈ మామిడి పళ్ళు అనేవి కనుమరుగైపోయి మీరు చెప్పినట్టు విదేశాల్లోంచి ఎక్స్పోర్ట్ చేసే దిగుమతి చేసుకునేటువంటి అవకాశాలు కనిపిస్తాయి అని అనుకోవచ్చా? లేదంటే అసలు ఫైనల్ గా రైతులు ఏం చెప్తున్నారు, మేము ప్రత్యామ్నాయ పంటలే వేస్తాము అంటున్నారా, లేదంటే గవర్నమెంట్ గనక ఆర్థిక భరోసా కల్పిస్తే మళ్ళీ తిరిగి మామిడి పంటనే వేస్తాము అని చెప్తున్నారా, ఏమంటున్నారు? ఖచ్చితంగా గవర్నమెంట్ తరపు నుంచి అయితే సహాయం అందిస్తే మేము మామిడి పంటను అయితే సాగు చేస్తాము అనేసి చెప్తున్నారు. మనకి ఎందుకంటే
మన భూమి పైన సారవంతమైన నేల ఉండడం వల్ల మాడి పంట దిగుమతి అనేది బాగా వస్తుంది. అందుకోసమే మన రాష్ట్రాల నుంచే ఇప్పుడు కంపెనీలకు కావచ్చు, ఇప్పుడు ఏదైతే ఫ్రూటీలు ఇలాంటివి తయారు చేస్తారో అలాంటి వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి ఏపీ తెలంగాణలో ఉన్న మాడి పండ్లు తీసుకొని వెళ్ళి వాళ్ళు ఈ కంపెనీల నుంచి కొనుగోలు చేసుకొని వాడి చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం పెద్ద ఎత్తున నష్టం రావడం వల్ల ఎండ తీవ్రత ఈసారి ఒక్కసారే ఉంటుంది, ప్రతిసారి ఈ విధంగా ఉండదనేసి అని రైతులు అనుకుంటున్నారు. అయితే మాడి పండు అనేది ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని రకాల మాడి పండ్లను మన రైతులు అయితే పండిస్తూ ఉంటారు. అందువల్లనే మన అయితే ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ ఎండ తీవ్రత వల్ల మనం పక్క రాష్ట్రాల నుంచి అయితే తెచ్చుకున్నాము, తెచ్చి అమ్ముతున్నారు. తిరుపతి సంబంధించిన మార్కెట్ యార్డ్ ఏదైతే ఉందో మామూలుగా అయితే ఈ రోజుటికైతే దాదాపు 500 షాపుల్లో 1000 టన్నుల్లో మాడి పండ్లు ఉండేటివి. కానీ ఇప్పుడు పరిస్థితి చూసుకుంటే 2-3 షాపులు తప్ప మిగతా షాపులన్నీ కూడా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే తిరుపతి మార్కెట్ యార్డ్ లో ఉంది. ఇదే విధంగా ఈ 2-3 సంవత్సరాల్లో ఇదే విధంగా అయితే కొనసాగిందంటే ఖచ్చితంగా మనం బయట నుంచి మాడి పండ్లు తెచ్చుకొని ఇప్పుడు ఏదైతే ధర ఉందో 20 రూపాయలు 30 రూపాయలు కేజీ అనే దాన్ని 50-100 పెట్టి కొనాల్సిన పరిస్థితి అయితే నెలకొంటుంది. ఖచ్చితంగా ముని మీరు చెప్పినట్టు ఈ బంగినిపల్లి అయితే అసలు రాను రాను కనుమరుగవుతుంది అని అనుకోవాలి. ఎందుకంటే మార్కెట్లో అసలు ఎక్కడా కనిపించట్లేదు. ఒకవేళ కనిపించిన అవి కేజీ 200 నుంచి 250 వరకు యావరేజ్గా అమ్ముతున్నారు. అయితే రైతులు ఈ సమస్యల నుండి గట్టెక్కాలి అంటే అసలు ఈ బంగినిపల్లి లాంటివి మంచి రకాలు కనుమరుగు అవ్వకుండా ఉండాలి అంటే ఎలాంటి సూచనలు పాటించాలి, ఏమేం చేయాలి, అసలు గవర్నమెంట్ నుంచి వీరికి ఏం కావాలి, ఏం చెప్తున్నారు రైతులు? ఆల్రెడీ మేము అప్పుల్లో మునిగిపోయి మరి ఈ పంటను వేస్తున్నామని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? అయితే ప్రభుత్వం తరఫున నుంచి నాణ్యమైన విత్తనాలను అందించి అదేవిధంగా నీటి సరఫరా అనేదని కూడా బాగా సరఫరా చేసి ఎరువులు కావచ్చు, రసాయనాలు కావచ్చు, బంగినపల్లి మాడి పంటను పెంచడానికి కావాల్సిన ఏదైతే ఉన్నాయో ఎరువులు కావచ్చు, వాటిని అన్నిటిని కూడా ప్రభుత్వము ప్రతిసారి అందిస్తుంటుంది రైతులకి. కానీ రైతులు ఏదైతే అధిక లాభం వస్తుందో ఆ మామిడి పంట నేసేదానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. అయితే ఈసారి మాత్రం ఖచ్చితంగా రైతులు ప్రతి ఒక్క ఏదైతే మగ్గినపల్లి ఉండే కావచ్చు, వేరే రకమైన అంటు మాడి పండు కావచ్చు, లేదంటే బేనిసా మాడి పండు కావచ్చు, ఇలాంటి రకరకాల మాడి పండ్లను పండించి ఆదాయం పొందాలనుకున్నారు. అయితే ఈసారి నష్టం రావడం వల్ల ఈసారి ఒకసారి మమ్మల్ని అయితే ఆదుకుంటే నెక్స్ట్ వచ్చే సంవత్సరానికి అంతా కూడా తగిన చర్యలు తీసుకొని ఖచ్చితంగా ఏ రకాల మాడి పండ్లు ఉన్నాయో అవన్నీ కూడా మేము పండిస్తామని అయితే రైతులు చెప్తున్నారు. థ్యాంక్ యూ మనీ, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. సో ప్రతి ఏడాది మార్చ్ ఏప్రిల్ సీజన్ ప్రారంభం కాగానే మామిడిపళ్ళు అయితే మార్కెట్లలో కనిపించేవి, కలకల్లాడేవి. మార్కెట్లు కూడా రైతులంతా కూడా మామిడి పళ్ళను అమ్ముకోవడానికి ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. అయితే ఏప్రిల్ నెల ప్రారంభమై కూడా ఈ ఏడాది అయితే అసలు ఖాళీగా కనిపిస్తున్నాయి. మార్కెట్లో చాలా రేర్గా మాత్రమే మామిడి పళ్ళు కనిపిస్తున్నాయి. అయితే రైతులు మాత్రం అప్పులు చేసి మరి పండిస్తున్నాము, గవర్నమెంట్ ఖచ్చితంగా రైతు భరోసా కల్పిస్తే మళ్ళీ మామిడి పంటను వేస్తాము వచ్చే సంవత్సరం నుండి అని చెప్తున్నారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ న్యూస్ 360.